ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న చెప్పినాం కదా బయటకు వెళ్తున్నాం అని చెప్పి. మార్నింగ్ 8కే ప్లాన్ చేసినాం కానీ వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే క్లైమేట్ చూడండి, దారుణమైన క్లైమేట్. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది, అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, చిన్నపాటి పొట్టి గ్యాంగ్ అయితే మన ఉన్నది. వీళ్ళందరూ వినడానికి గ్రేటర్ నోయిడా చూడండి ఎట్లుంది. राजीव चौक పోవడానికి ఎల్లో లైన్ కావాలంట. మరి ఎల్లో లైన్ కా ऊपर चलो ऐसे येलो लाइन के ऊपर एक यहाँ మనము రెడ్ ఫోర్ట్ పోవడానికి, ఎర్రకోట పోవడానికి చాందినీ చౌక్ అయితే రీచ్ అయినాము. మనకు ఓల్డ్ ఢిల్లీ అన్నా కానీ, చాందినీ చౌక్ అన్నా కానీ, ఆగే చాందీ చౌక్ అన్న అవి రెండు ఒకటే స్టేషన్లు. మీరు ఎప్పుడన్నా ఓల్డ్ ఢిల్లీకి, రెడ్ ఫోర్ట్కి రావాలంటే చాందినీ చౌక్లో దిగాల్సి. ఇగో ఇది డైరెక్షన్స్ చూపించి బోర్డు ఒకటి పెట్టండి. ఇక్కడ చూసుకోవాలి మనం ఎటు పోవాలా ఏం కథ అనేది. ఓకే, ఇది ఏది కొన్నా కానీ 350 అంట. జీన్స్ చూడండి, 350 ఏది కొన్నా కానీ. సైజ్ मिल जाएंगे आपके लिए. अच्छा, సూపర్ ఉంటాయి. ఇది అప్పుడు వెనకటి కాలం నుంచే ఇక్కడ మార్కెట్ ప్రసిద్ధి. ఇప్పుడు ఇట్లా ఏది కొన్నా 350 కన్నా తక్కువ బ్యాగులే కావచ్చు. మీరు ఇప్పుడన్నా వస్తే ఖచ్చితంగా రావాలి ఇక్కడికి, చాందినీ చౌక్ మార్కెట్ అని. ఇవి చూడు, ప్యూర్ లెదర్ టైప్లో ఉన్నాయి బ్యాగులు. అన్ని వింటర్ సంబంధించినవి. అప్పట్లో మన మొఘలుల చెప్పుల్లాగానే ఉంటాయి చూడండి. ये ब्रांडेड सर नहीं वो कहाँ है, पहले खाना खा के आते हैं. सेल में आइए 300 ऐसे ना. हाँ चलो अंदर चलो. समोसा फेमस చేస్తున్నారు. ఏం తింటారో మరి. కంజెస్టెడ్ హోటల్ ఉంటాయి ఇక్కడ, ఇంట్లోనే అన్ని మొత్తం. పురానీ ఢిల్లీకి స్నాక్స్ తీసుకున్నాడు. ఎట్లున్నాయి బెలూన్ అలా ఉన్నాయి. क्या कैसा है, कौन सा आटा है? मैदा है. రోజులు ఒక్కసారి అన్నం తినకపోతే నడవదు కాబట్టి నేను వీడైతే అన్నం తెప్పించుకున్నాం. అన్నంలో అయితే ఇది ఏంటిదంటే సోరకాయ పచ్చడి. ఇది కనబడుతుందా సోరకాయ? నాకైతే అది కడుపు నిండలేదు. వాడు ఇంత అన్నం ఇచ్చిండు, అది ఇచ్చిండు. మనకు అది తిన్నట్టుగా అయితే లేదు. మరి ఏం చేద్దాం. 140 రూపీస్. మన దగ్గర అయితే ఫుల్ మీల్స్ మామూలుగా తిన్నాం 140 రూపీస్ పెట్టి. వాడు ఏమో ఇచ్చిండు చూసారు కదా. ఆ ముందు అక్కడ కనబడుతుంది చూడు, అది మన రెడ్ ఫోర్ట్. खासियत सुन, अब हम पंजाब में रहते हैं ना, पता है इनका सबसे बड़ा हो गया చూస్తున్నారా. ఇప్పుడు మనం అంటాం కదా ఎర్రకోట అన్నీ. నేనైతే యాక్చువల్గా 2009 or 10లో ఒకసారి వచ్చిన. నేను ఢిల్లీలో స్టే చేసినప్పుడు ఈవినింగ్ టైం వచ్చినామా, కానీ అంత చూడలే. నేను కూడా మీకోసమే వచ్చిన. నేను చాలాసార్లు ఢిల్లీ మీదుగానే నేను జర్నీ చేసిన, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండదు భయ ఈ క్రౌడ్లో తిరగడము ఇది అది. నేను మీకోసమే వచ్చిన ఇప్పుడు.
ఇది కనబడుతుందా? ఇది నాకు తెలిసి ఇంగ్లీష్ వాళ్ళ కాలంలో కట్టిర్రేమో ఆ గేట్లు ఘాట్లు. చూడండి ఒకసారి ఎంత పురాతనమైనవి. ఏ కాపీ ఇది? ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. జై మాతాది. ఫైనల్లీ లాల్ కోట్ అయితే వెనకాల కనబడుతుందా? అయితే ముగ్గురం వచ్చినాము. అక్కడ షాపింగ్కి వెళ్ళిండు. ఇప్పుడైతే లోపలికి వెళ్తాము, చూస్తాం. మనోన్న ఒకసారి చూడరా అయ్యా అంటే వీడు సీఎం పిఎం అయిపోతుంది. హాయ్ బాయ్. లోపల అయితే పిచ్చి జనాలు ఉన్నారు. ఓకే, చాలామంది పర్యాటకులతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడు. ఫ్రెండ్స్, మనం కోట చుట్టూరుగా చూసినట్లయితే ఇట్లాంటి లోతైన ప్రదేశం అయితే ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు. కోట చుట్టూ ఉంటుంది. ఇట్లా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చల్లగా ఉండడానికి. ఇక్కడ వాటర్ ఫ్లో అయ్యేదని మనం విన్నాం కదా, యమునా నది పక్కనే ఉంటుంది. ఆ నది ద్వారానే నదిలోంచి వాటర్ వచ్చేసి ఇక్కడ చుట్టూ కోట చుట్టూను మరి కోట లోపల కూడా నీరు ప్రవహించేదని చెప్పి మనం విన్నాం కదా. ఎందుకంటే అసలు ఇక్కడికి ఢిల్లీ క్యాపిటల్గా చేసి షాజహాన్ పాలించడానికి మెయిన్ రీజన్ కూడా అదే. అక్కడ ఆగ్రాలో బాగా వేడిగా ఉంటుందని అక్కడి నుంచి క్యాపిటల్ని ఇక్కడికి చేంజ్ చేసిర్రు. రెండవ కారణం ఏంటంటే ఇక్కడ శత్రువుల బారి నుంచి వాళ్ళు రక్షించుకోవడానికి ఇట్లాంటి పెద్ద లోతట్టు ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దీంట్లో వాటరు, మళ్ళీ దీంట్లో మొసళ్ళు ఉండేటివి అన్నమాట, క్రొకోడైల్స్. ఒకవేళ శత్రువులు ఎవరైనా కోటను ఎక్కడానికి ట్రై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆ మొసళ్ళ బారిన పడేవాళ్ళు, తర్వాత సెక్యూరిటీ ఎట్లాగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా అయితే ఏర్పాటు చేశారు. ఇది ఇంకా లోతుండేదంట ఫస్ట్లో. దీనికి ఇప్పుడు పర్యాటకులు ఎవరైనా పడిపోయి ప్రమాదానికి గురవుతారని చెప్పి దాన్ని కొంచెం పైకి లేపడం, లెవెల్ పైకి చేయడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడైతే ఇంత పెద్ద లైన్ ఉంది లోపల పోవడానికి. ఈ గేట్ త్రూ అయితే ఎంట్రన్స్ ఉంటుంది. మేమైతే ట్రై చేస్తున్నాం, మరి ఏమన్నా మా కార్డు త్రూ ఏమన్నా వాళ్ళు పంపుతారా అనేది ఒకసారి ట్రై చేస్తున్నాము. ఏమంటారో ఈ లైన్ అమ్మ ఇక్కడ నుంచి పోయి ఇట్లా తిరిగి అక్కడ కౌంటర్ కాయ
అక్కడ నుంచి తిరిగిపోవాలి లైన్. మనకి ఇక్కడికి రావడం ఒక కథ అయింది, ఇక లోపల ఎంట్రీకి ఒక కథ అవుతుంది. ఇంత పెద్ద లైన్ ఉన్నది, ఎట్లా చేస్తుంది మనకి. మనమైతే ఇక్కడ స్కానర్ త్రూ టికెట్ తీసుకున్నాము. ఇది ఏం లేదు, యాప్ ఓపెన్ చేసి ఏదైనా యాప్ స్కానర్తో స్కాన్ చేస్తే ఆటోమేటికల్లీ దాంట్లో సైట్లోకి తీసుకెళ్తుంది. మనం అక్కడ బుక్ చేసుకోవాలి టికెట్. పోర్టును మ్యూజియం టికెట్ 56 రూపీస్ తోటి అయితే బుక్ అయింది. ఓకే, స్కాన్ చేసిన తర్వాత మా ఒక్కరికైతే 56 రూపీస్ పడ్డది. మేము పోర్ట్ కమ్ము మ్యూజియంది తీసుకున్నాం. 56 రూపీస్ పెట్టేసి స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్ సైట్కి వెళ్ళిపోతుంది. సైట్లో డీటెయిల్ ఫిల్ చేసి ఐడి ఫిల్ చేసి ఆ స్కానర్ తీసుకొని అది చేయాలి. ఆ స్కాన్ చేసిన తర్వాత అయితే మనం ఐడి అదన్నీ ఫిల్ చేసి నేమ్ ఫిల్ చేసిన తర్వాత మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ను ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకు టికెట్ డౌన్లోడ్ అవుతుంది. మనమైతే ఈ రకంగా లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వరకు కూడా అది ఉంది, మెట్రో ఉన్నది. మళ్ళీ చాందన్ చౌక్ దిగినా కానీ దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్. సైడ్ జెంట్స్, ఇంకో సైడ్ లేడీస్కి ఇట్లా చెకప్ అయిన తర్వాత అయితే మనం పోర్ట్లోకి ఎంటర్ అయిపోతాం. దగ్గర దానికి వచ్చేసినాము రెడ్ పోర్ట్కి. చూడండి, मैकेनिकल नहीं, गाड़ी का टायर खोला और टायर जोड़ो. ये एंट्रेंस है ये. अरे ये कौन सा गेट है ये? नहीं, दो ही है, एक तो लाहौरी गेट, दूसरा हो गया. ఆ కాలపు నాటి తోపులు ఇవి. తోపులు ఎట్లున్నాయి చూడు, బండకు బండ, అసలు చెక్కు చెదరకుంటున్నాయి. బండతోటి తయారైనా ఇనుముతోట అర్థం కాలేదు అసలు. ఇనుము అంటే ఇవి ఏ గ్రేడ్లో, ఏ స్క్వేర్ గ్రేడో కానీ మామూలుగా లేదు. ఇది 1827 చూస్తున్నారు కదా. ఇది डेट कौन सा यार, 0 है क्या है? 50 0 ये कैसा है? इधर से इधर को है क्या? 1950 का है, 1850. ఇది మందుగుండు సామాన్. ఇక్కడ మరి గేట్ తెరవడానికి సెంట్రీ డ్యూటీ వాళ్ళు ఉండే వాళ్ళ మరి అటోటి ఇటోటి అయితే మంచిగా ఉంది. గేటు చూడాలి ఎప్పటిది ఈ గేటు. ఓటి నాయన, దీన్ని గడపడానికి ఇప్పుడు ముగ్గురు కావాలి. దీన్ని ముయ్యాలంటే ఏబి తబ్కాయేనా ఇది. ఇవన్నీ పెద్ద పెద్ద కథలు. ఇంత పెద్ద బెడం ఉంటుందా నాన్న గుండె, ఓరి నాయన. అంటే అప్పుడు మనుషులు ఇది ఒకసారి చూస్తున్నారా. దీనికి లాల్ కిలా అని ఎందుకు పేరు వచ్చిందంటే ఎర్ర బండతోటి తయారైంది కాబట్టి. ఇంత పెద్ద బండలు ఎత్తే సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఆ గేటు పెద్ద లెక్కనా. చూసారా లోపల బజార్లు. అప్పుడు షాజహాను వాళ్ళ రాణుల కోసం బజార్ ఏర్పాటు చేసిందని చెప్పి, అంటే ఈ మొత్తం కోటలోనే బజారు ఇవన్నీ ఉండాలని చెప్పి ఇట్లా బజారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్ ఇట్లా ఈ లోపలే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ చిత్రకళ మొత్తం ఏందనంటే పర్షియా నుంచి తెచ్చి అది చేసిండని చెప్పి పేరు. ఈ బ్యాగ్స్ అయితే దాదాపు మన ఆ షాజహాన్ కాలం నాటి లాంటి లాగానే కనబడుతున్నాయి.
150 అంట, మరి కొనుక్కుందామా? ఇక్కడ చూడు చత్తా చౌక్. ఇప్పటిదాకా మనం క్రాస్ చేసి వచ్చింది దాన్ని చత్తా చౌక్ అంటారు అన్నమాట. చత్తా చౌక్ కా తాత్పర్య డకే హువే బజార్ సే హే. డకే హువే బజార్ అంటే పైనుంచి కప్పబడిన బజార్ అన్నమాట. జో 17वीं సది మతలబ్ 17वीं సది అంటే ఏమన్నట్టంటే 17వ శతాబ్దంకి భారతీయ పరివేష్ కే బేహద్ అసామాన్యత అంటే అప్పటి గొప్పతనం అన్నమాట. ట్రాన్స్లేట్ అంత తొందర చేయడం కాదు. ఇక దీని అర్థం ఏంటంటే కంప్లీట్గా 1646లో పెషావర్ షహర్ అని చెప్పి పాకిస్తాన్లో షాజహాన్ అక్కడ చూసి వచ్చి అట్లాంటి బజార్ ఇక్కడ కావాలని చెప్పి సేమ్ అట్లనే చెప్పిండు. ఇక్కడ మనం చూసి వచ్చిన బజార్ మొత్తం అటు 32 ఇటు 32 అంటే రెండు వైపులా 32 దుకాన్లు ఉంటాయి, అంటే షాప్స్ ఉంటాయి. అవి 2 మంజిళ్ళ మీద అంటే 2 ఫ్లోర్లలో కింద పైన ఉండేవట ఆ టైంలో. అవి ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మనం నేను చూపించుకుంటూ వచ్చింది కదా మార్కెట్ మొత్తం, మార్కెట్ మొత్తం కాదు, గేట్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఉన్న దుకాన్లు అనమాట. ఓకే, దాన్ని చత్తా చౌక్ అంటారు. ఇప్పటిదాకా మనం క్రాచ్ చేసింది అదన్నమాట. అప్పుడు సోనే చాందీ అంటే బంగారు ఆభరణాలు, బంగారు బర్తన్ అంటే సోనే చాందీగా బర్తన్ అంటే ఇవన్నమాట. ఏంటి పాత్రలు మన ఇంట్లో ఉంటాయి కదా, ఇంట్లో వంట సామాగ్రి ఉపయోగించే పాత్రలు మొత్తం వెండికి సంబంధించినవి అంట. వెండి, బంగారము, షనీల్ అంటే ఏంటి మరి? ఓకే, ఆ వస్తువులు వాటితో తయారయ్యేటి అంట. చూడండి, ఇది మ్యూజియం. ఇది అప్పుడు వాడిన వస్తువులు. మ్యూజియంలోకి ఎంటర్ అయినాం. మ్యూజియంలోకి ఇట్లా అయితే మనం టికెట్ చూపించి అయితే ఎంట్రీ కావాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఒక డిస్ప్లే అయితే నడుస్తుంది అప్పటి గురించి. చూడండి, మొత్తం ఎంటర్ అయిన తర్వాత మ్యూజియంలో అటువైపు ఇటువైపు గోడల మీద మ్యాప్స్, అప్పటి సీక్రెట్ లెటర్స్ అవన్నీ అయితే మెన్షన్ చేసి పెట్టింది. చూడండి, ఈ విద్రోహ్, రాజ్, హరన్ అట్లాంటి అవన్నిటిని సింబల్స్ని మ్యాప్లో అట్లా మెన్షన్ చేశారనమాట. మ్యాప్ ఈ రకంగా ఉండే అప్పటిది. చూడండి, అటువైపున ఇటువైపున 2. బహదూర్ షా జఫర్. ఇగో ఇట్లనే మొత్తం వీళ్ళన్నీ కూడా 2 వైపులా కూడా ఇట్లాంటి మనం వెళ్తూ ఉంటే ఇక మనం మొత్తం మొఘలుల సామ్రాజ్యంలో తిరిగిన గుర్తులు, అలాంటి గుర్తులు అన్నీ మనకు కనబడుతున్నాయి. కానీ వీటిని చూస్తే అర్థమవుతుంది భయ్యా, అంటే ఇక బయట కోట కూడా జబర్దస్తుగా ఉంది. రాజు నివసించినటువంటి మహల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ వాళ్ళు ఏ రకంగా అసలు లైఫ్ లీడ్ చేసేవాళ్ళో దీన్ని చూస్తే అర్థమవుతుంది భయ్యా. మీరు వీళ్ళ గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే మొఘలుల గురించి G5 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో తాజ్ అనే వెబ్ సిరీస్ వస్తుంది, దాన్ని చూడండి. వచ్చినాం మనం ఇక్కడికి మ్యూజియంలో అప్పుడు రాజులు వాడిన ఖడ్గాలు, ఆయుధ సామాగ్రిలు. అది బాణమా? ఆ టైంలో వాళ్ళు పెట్టి అట్లా అయిపోయిందా? వాటితో చంపే వాళ్ళ ఎట్లా అర్థం కదా. అక్కడ బాణం ఉంటుంది. ఈ ఖడ్గాలు, కత్తులు మాత్రమే మిగిలించిండ్రు. విలువైన సామాన్లు అన్నీ ఓకే. అప్పుడు మన వాళ్ళేమో యుద్ధాలు చేస్తే ఇంట్లో తమ్ముడిని చంపుతాడు, తమ్ముడు అన్నను, నాన్నని చంపి కొడుకు రాజు అయ్యాడు. అప్పుడు రాజరిక వ్యవస్థ కోసం, ఇప్పుడేమో రాజకీయ వ్యవస్థ కోసం అప్పటి బాణాలు అంటే కట్టెకి ఆ ఇనుముది అట్లాంటిది పెట్టిండు. అంటే అది కొట్టే వీడిపోయి కూర్చుంటే చచ్చిపోవాలన్నమాట. మరి వాటికి మందు పెట్టి కొట్టడం. అప్పుడు వాళ్ళు వాడిన మ్యాప్లు అంటే ఇవేమో ఇంగ్లీష్లో ఉన్నాయి, మాత్రం ఇంగ్లీష్ వల్ల టైం కదా. న్యూస్ పేపర్స్ ఐడెంటిఫై చేసేవాళ్ళంటే మన ఇంగ్లీష్ ప్లే చేస్తారు. టైం ఆగి చూడొచ్చు ఎప్పుడు ఏం జరిగింది. బహదూర్ షా జఫర్ రాణి కాదు, రాజు బహదూర్ షా జఫర్ ఈయన కొడుకు. ఆయన పెన్ పౌడర్
అంటే రాజులు అంత గొప్ప జీవితాన్ని అనుభవించడం మనం ఇప్పుడు కనబడేటి అన్ని వేస్ట్ అనమాట. న్యూస్ పేపర్ ఆఫ్ 1857 మ్యాప్ ఆఫ్ షాజానాబాద్ ఓల్డ్ ఢిల్లీ. ఇది ఓల్డ్ ఢిల్లీ మ్యాప్ అండి. ఈ షాజానాబాదే ఇప్పుడు చాందినీ చౌక్ మార్చబడింది. చాందినీ చౌక్ అంటున్నారు, ఓల్డ్ ఢిల్లీ అంటున్నారు. ఓల్డ్ ఢిల్లీని షాజానాబాద్. అప్పుడు వీళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నారు మొఘలు. షాజహానే లెటర్ టు బహదూర్ షా జఫర్ ఫ్రమ్ లార్డ్ అబౌట్ బహదూర్ షా జఫర్ లార్డ్ కాలిన్ ద్వారా పత్రం లిఖా గయా. అప్పుడు మన ఇంగ్లీష్ ఆయన లెటర్ పంపించారు. ఇంగ్లీష్ బహదూర్ షా జఫర్ లెటర్ పంపించారు. ధనుష్ అప్పటి వాళ్ళ యుద్ధ సీక్రెట్లు చూడండి. సీక్రెట్ ఆఫ్ మెసేజ్ అంటే యుద్ధ छोड़ने से पहले 1859 तक देश चारों तरफ रोटी चपाती एक विशिष्ट मात्रा में रुपया एक गांव में ले जाई जाती थी, फिर वहाँ से और अधिक संख्या में कई गांवों तक पहुँचा था. उनको ले जाने वाला इस మొత్తం చాలా జరుగుతున్నాం. సీక్రెట్ లెటర్స్ ఇది కూడా అప్పుడు వాళ్ళు రాసుకున్న లెటర్లను చిరిగిపోయినను ప్రచురించారు. రెడ్ పోర్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఆధీనం చేసుకున్న తర్వాత, స్వాధీనపరుచుకున్న తర్వాత దీన్ని మిలిటరీ స్థావరంగా చేసుకొని వాళ్ళు ఇక్కడ నుంచి పాలించారు. కాబట్టి ఇది ఆంగ్లేయులు కట్టించింది అనుకుంటా. ఇది దీని పక్కన ఇంకోటి ఉంది బిల్డింగ్. ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే మన హిస్టారికల్ ప్లేసెస్ చూడడం మన బాధ్యత. ఓకేనా. యూపీ ప్రముఖ స్థాన్ మేజర్ ప్లేస్ ఆఫ్ వార్ राजस्थान. पहले सेना और चौथी रेजिमेंट में शामिल भारतीय सिपाहियों को ये फर्स्ट वर्ल्ड वार गुరించి మరి कौन सा है अव्वा जगीरदार कुशल सिंह डिफेक्टेड. ఇప్పుడేమో మెసేజ్లు ఈమెయిల్ వచ్చినాయి కూడా. అప్పుడు ఈ టెలిగ్రామ్లు పంపేటోళ్ళు ఇట్లా ఎమర్జెన్సీ మెసేజ్. అప్పుడు ఎప్పటిది డేట్ కూడా ఉంది ఇక్కడ. టెలిగ్రామ్ ఆఫ్ మార్నింగ్ 11th May 1857. సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్ కలకత్తా. వీళ్ళు గ్యాదర్ చేసింది దీన్ని. వీళ్ళకి దొరికినాయి ఇవన్నీ 57లో పాస్ అయింది. అప్పటి ఆఫీస్ ఆర్డర్ జీవోలు ఇట్లా రిలీజ్ అయ్యాయి. बकरीद पर गाय को बलि ना देने का आदेश. మనం రాంగ్ గేట్ దగ్గర నుంచి ఇచ్చినాం కదా, దాంట్లో వచ్చే రౌండ్స్
వాళ్ళు వచ్చే రౌండ్స్ మరి బండ కూడా తయారు చేసినాయా ఇనుము కూడా ఎట్లా ఫ్రీడమ్ ఫైటర్స్కి బాద్షా ఆర్డర్ ఇచ్చింది ఇట్లా సీక్రెట్ లెటర్ విత్ స్కేల్ ఆఫ్ బాద్షా సీల్స్ ఆఫ్ బాద్షా ఓకే ఉర్దూ అక్బర్ 1857 మే 11 బాద్షా జఫర్ వస్త్రాలు ఇదేమో రాజాది ఓకే ఇదేమో అప్పుడు బేగం క్వీన్ బేగం స్కర్ట్ అన్నమాట చూడండి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు రెడ్ కోట్లో చుట్టుముట్టినప్పటి ఫోటో అన్నమాట ఇంగ్లీష్ వాళ్ళు బాగానే దోసుకున్నారు భయ్య దివానీ బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేశారు ఢిల్లీని కబ్జర్ చేసింది ఎప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు అని అంటే ఇది లాల్ కిలే 20 సెప్టెంబర్ 1857లో ఇంగ్లీష్ వాళ్ళు ఢిల్లీ ఈ రెడ్ ఫోర్ట్ని అయితే కబ్జర్ చేసారు దీన్ని వాళ్ళు మిలిటరీ స్థావరంగా మార్చుకున్నారు అప్పటి ఫోటో డేట్ చూడండి అదేం ఏముందని వదిలిపెడితే అప్పటి పిస్తోల్ చూడండి పిస్తోల్ ఎట్లుండండి ఇది మన బద్రీల పవన్ కళ్యాణ్ పట్టినట్టు అప్పటి చాకు ఇది పిస్టల్ ఇవన్నీ పిస్టల్స్ అప్పటి పిస్టల్స్ పెట్టి కొట్టేటోళ్ళు మరి చాకు అయినా దగ్గర ఇది కత్తులు ఉండేవి వాళ్ళ దగ్గర సీక్రెట్ అప్పటి గుడ్డలు ఇది ఇదైతే రైఫల్ చూడండి ఇప్పుడున్న 303 రైఫల్ లా ఉంది ఇది కానీ ఏమప్పుడు ఏ भी पिस्टल है यार कितने पिस्टल है ఎలా కడపడతారు వాళ్ళ చూసిరు కదా అప్పుడు వాళ్ళు వాడిన వస్త్రాలు గన్నులు తోపులు గుండ్లు లెటర్స్ ఎన్ని వీళ్ళందరూ ఈ దొంగన కొడుకులు అంతా దోసుకపోయారు మనది ఇక్కడ ఉన్న బండలు కాస్ట్లీ ఉంటాయి కదా మన టైల్స్ అవి కూడా ఎత్తుకపోయినట్ట తెలుసా అంటే ఆ రాజు చేయించినప్పటి రాజు కన్స్ట్రక్ట్ చేయించినప్పటి ఆ టైంలోది ఆ బండలు కూడా ఎత్తుకపోయినట్ట ఇక వెనుకట రాజును కలవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అంటే ఆ టైంలో ఆయన మీటింగ్లు అవి ఉంటాయి కదా మన దర్బార్లు ఇక్కడ అందరూ ఉండేటోళ్ళు అనమాట రాజు దానిలో కూర్చొని నెమలి సింహాసనం మీద కూర్చొని ఉండేవాడు అన్నట్టు రాజు అక్కడ కూర్చొని ఆయన అక్కడికి వెళ్దాము అక్కడ కూర్చొని ఆయన ప్రజల సమస్యలు వింటూ ఇవన్నీ చేసేవాడు అన్నమాట చూడడానికి బయటి ఏమన్నా బువా భయ్యా ఎక్కడి పిఎము ఎక్కడి కథ అంటే చక్రవర్తి మొఘల్ సామ్రాజ్యంలో బాగా డబ్బులు ఉన్నాయి ఇవన్నీ రిపేర్లు అయితే జరుగుతున్నాయి ఇక కాలక్రమేణా చిన్న చిన్న రిపేర్ చేయాల్సిందే ఎంతైనా కానీ ఇది ప్రజా దర్బార్ అన్నమాట అప్పటి ప్రజా దర్బార్లో రాజు అక్కడ కూర్చునేటోడు నెమలి సింహాసనంలో కూర్చునేటోడు అన్నమాట ఈ మొత్తం అరే సును इसमें दरबार होता था राजा यहाँ बैठता था और ये जो बाकी जो అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుంటుంది అసలు అది ఏం రాయి ఏం కథ అర్థం కాకుండా పాలరాతినేనా మరి ఇంకేమైనా డిజైన్స్ మొత్తం మాత్రం మహాద్భుతము ఇప్పటి ఆ డిజైన్ చూడండి పైన పైనుంచి అప్పుడే చూడండి ఎయిర్ వెళ్ళడానికి కూడా చేసారు పైన అంటే అప్పుడే అంత టెక్నాలజీ వినియోగించి చేశారు అనమాట
వెనకాల ఒక మసీద్ ఉంది. ఆ మసీద్ అప్పుడు ఔరంగజేబ్ కట్టించిండు అనమాట. అంతకుముందు వీళ్ళు మసీద్కి జామా మసీద్కి పోయేది, అక్కడేంది పోయేది అని చెప్పి రాగుల బేగంల కోసం ఇక్కడనే కట్టించిండు. కానీ ఈ కట్టడాలు చూడండి భయ్, ఇది మొత్తం పాలరాతి. ఇది మొత్తం పాలరాతితోటే కిటికీలు చూడండి. కానీ అప్పటి శిల్పకళ మామూలుగా లేదు భయ్య. పాలరాతితో చేసింది. రంగ్ మహల్ అంటారు. రాజా అప్పుడు ఈ మహల్లోనే మొత్తం అన్నీ ఉండేవట. ఆయన ఉండేది చేసేది మొత్తం ఈ మహల్లోనే. లోపల మొత్తం వాటర్ ఫ్లో ఉంటుంది, వాటర్ వెళ్ళడానికి అది ఇది అని చెప్పి. కానీ ఇక్కడ అయితే లోపలికి రానివ్వట్లేదు, మరి ఎందుకో సెక్యూరిటీ. ఏం డిజైన్స్ ఇవి, మామూలుగా ఉండదు కదా. ఈ వెనుకట యమునా నది నుంచి వాటర్ ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు అన్నమాట ఇవన్నీ. యమునా నది పక్కనే కదా, నదిలో ఉన్నటువంటి వాటర్ ఇక్కడ ఫ్లో అయ్యి లోపల చల్లగా ఉండాలని చెప్పి అప్పుడు రాజు ఏర్పాట్లు అయితే చేయించింది. ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అయ్యేదంట. ఇది మొత్తం వాటర్ ఫ్లో. చూసారా వెనకాల చూపెట్టిన మహల్ ఉంది కదా, రంగ్ మహల్ కాకుండా దీని పక్కన ఇంకోటి వాటర్ ఫ్లో అయ్యేదని చెప్పిన కదా చూడండి. దాన్ని ఏమంటారు అంటే నహర్ ఏ భవిష్యత్ అంటారంట. అంటే ఇక్కడ ఉంది చూడు, మహల్ ఉంది, ఇక్కడనేమో ఉద్యానవనం అని. ఇక్కడ మొత్తం చెట్లతో నిండిన ఉద్యానవనం ఉండేది. దీని అర్థం ఏంటంటే స్వర్గ్ సే బహ్దీ జలధార. किले की एक महत्वपूर्ण विशेषता थी। यह नहर बगीचों और महल में निर्बाध जलपूर्ति कर उन्हें वातानुकूलित करती थी। దీని అర్థం ఏంటంటే ఇదేమో స్వర్గం లాంటి కోట అన్నమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చే వాటర్ మొత్తం క్యాంపునంతరికి సప్లై అయ్యి ఈ చెట్లకు కూడా ఈ నీళ్ళు అనేటి ప్రవాహం వచ్చేసి మొత్తం క్యాంపు కాదు కోటను వాతానుకూలిత అంటే ఏసీ లాగా ఉంచేదన్నమాట క్లైమేట్కి అనుగుణంగా. ఓకే, ఇది రంగ్ మహల్. ఇక్కడ రాజకీయ విశేషత కోసం వాడేవాడు అని చెప్పి రాసిండు. దీంట్లో 6 గదులు ఉంటాయి లోపల. పైన మొత్తం ఎక్కడైతే స్లాబ్ ఉందో అక్కడ గ్లాస్కి సంబంధించిన చిన్న చిన్న ముక్కలు పెట్టి ఫిట్ చేసిండట. అంటే నైట్ టైంలో అవి ప్రకాశవంతంగా ఉండడానికి అట్లాంటివి పెట్టిరని చెప్పి దీంట్లో రాసి ఉంది. ఇక్కడ నుంచి అదే మన స్వర్గ్ నహర్ ఉంది కదా, నహర్ అంటే ఇప్పుడు జలపాతం నుంచి కూడా వచ్చే వాటర్ ఇక్కడ నుంచి మొత్తం అండర్ గ్రౌండ్ తిరుగుతూ ఉంటాయి అది అని చెప్పి రాసింది. ఓకే, ఒకటైతే వండర్ భయ, ఈ కట్టడం ఈ మధ్యలో ఈ కాలంలో కట్టడం అయితే ఇది అసంభవమే. అసలు కాదు కట్టలేరని మాత్రం నేనైతే ఒప్పుకుంటా భయ్య. అమ్మ ఈ మామూలు ఉండదు అంటే ఈ టైంలో ఈ కాలంలో అయితే ఎప్పుడు కట్టడు. మొత్తం పాలరాతితోటి మామూలు ఎక్స్పెండిచరా చెప్పు. ఎక్కడ చూసినా కానీ వండర్ ఉంది భయ్య. ఇది అప్పుడు లోపలికి సొరంగ మార్గం ఉండేది, బంద్ చేసిరు, పోనివ్వట్లేదు.
ఇప్పుడు వచ్చేది కాష్ మహల్. ఈ కాష్ మహల్ దిస్ వాజ్ ద ఎంపీరియర్స్ ప్రైవేట్ ప్యాలెస్. ఎనిమల్ ఫైట్స్ సచ్ యాజ్ బిట్వీన్ లయన్ అండ్ ఎలిఫెంట్ వేర్ ఆర్గనైజ్డ్ బిలో దిస్ ప్యాలెస్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ రాయల్స్. ఈ రాజులను ఎంటర్టైన్ చేయడానికి ఏనుగులను మన సింహాల ఫైట్లు అనేది జరిపించేవారంట, ఆర్గనైజ్ చేసేవాళ్ళంట. ద ప్యాలెస్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 parts. ద సెట్ ఆఫ్ 3 rooms ఫేసింగ్ ద ఇక ఇవన్నీ కథ. ఇది మొత్తానికి ఓవరాల్గా వచ్చేసి రాజు ప్రైవేట్ ప్యాలెస్. బెడ్రూము, సిట్టింగ్ రూమ్ కూడా దీంట్లో ఉన్నది. ఇక్కడ దీనిపైన ఒక టవర్ ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి రాజు ఎక్కడ ఏముందని చెప్పి కోట చుట్టూ గమనించేవాడు. నెక్స్ట్ వచ్చేసి పైన సీలింగ్ పైన మంచి మంచి పెయింటింగ్స్ అవే ఉండే అని చెప్పి ఇట్లా ఉన్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేది కాష్ మహల్ అన్నమాట. ఓకే, ఇది కాష్ మహల్ అంట. ఇప్పుడు చూసిందేమో రంగ్ మహల్, ఇదేమో కాష్ మహల్. పైకి కానీ మామూలుగా లేదు. ఈ హిస్టరీ మనకు చదువుతనో చూస్తనో రాదు. మన రాజమౌళి సార్ ఒక్కసారి ఇక్కడ సినిమా తీస్తే మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది ఇక్కడ స్టోరీ ఏందనేది. నిజం భయ్య, బాహుబలి లాంటి సినిమా రాజమౌళి సార్ తీయాలి ఇక్కడ వీళ్ళ మీద. సూపర్ ఉంటుంది. అప్పుడు అంతా సిస్టమ్ ఉండేది భయ్య. హమాం అంటే స్నానం చేసే ప్లేస్ని హమాం అంటారు అన్నమాట. ఇక్కడనే రాజు గొప్ప గొప్ప నిర్ణయాలను తీసుకునేది ఉంది. అప్పటి నుంచే సిస్టమ్ ఫాలో అయ్యిండ్రు వాళ్ళందరూ. సిస్టమేటిక్ అన్నమాట. కనబడుతున్న బిల్డింగ్స్ మాత్రం ఇంగ్లీష్ వాళ్ళు కట్టినాయి చూడండి, ఇంగ్లీష్ వాళ్ళవి. ఈ కట్టడాలు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మన ఇంగ్లాండ్లో ఎట్లా చూస్తామో మనం అట్లనే ఉన్నాయి. ఇది సావన్ మహల్ అంట. ఏమన్నా మహల్ కట్టినా ఏమేం మహల్లో ఏమో, కానీ అద్భుతం భయ్య. ఒక్క రోజులో ఇంకా తిరగలేకపోయినాం మొత్తం. టైం అయితే అయిపోయింది భయ్య, ఇక ఓవర్ అయిపోయింది. 5 అవుతుంది. మళ్ళీ మనం క్యాంప్ వద్దకు వెళ్ళాలంటే ఇంకో 2 hours ఉంది జర్నీ. అలసిపోయినాం, హెడేక్ ఉంది.
ఇక అయిపోయింది. మందులో తిరగాలంటే మామూలు కథ ఉండదు వాస్తవానికి. ఓకే జై. ఇది చూడండి, ఇది ఫస్ట్ చదవండి, ఇష్టం ఉన్నది క్లియర్ ఉండకపోవచ్చు. అయితే దీంట్లో ఏం రాసి ఉందనంటే ఇది ఒకప్పుడు ఒక అలంకృత ప్లేస్ అని చెప్పి పార్క్ తోటి రంగు ఫిరంగులు అంటే సావన్ బాదో అని చెప్పి మన దగ్గర వర్షపు అవి వర్షాకాలం వచ్చే ఇవి ఉంటాయి కదా, దీంతో అటు సైడ్ కూడా సేమ్ ఇట్లాంటిది ఒకటి భవనం కనబడుతుంది చూడండి. ఓకే, ఇక్కడ మొత్తం వర్షంతో నిండిపోయి ఉంటుందంట. వర్షము మళ్ళీ వాటర్ ఫాల్స్ ఉండేసి రాజులు రాణులు ఒకవైపున కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసేటోళ్ళు అని చెప్పి. అంటే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనుకో, ఇలా ఓవరాల్ వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగేవి. ఇక్కడ షో నడుస్తుందంట, షోకు 500 టికెట్ అంట. అయితే మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా వస్తే తమ్ముళ్ళు చాందినీ చౌక్ కానీ ఇక్కడ దిగి టికెట్ తీసుకోవాలి ఫస్ట్. స్కాన్ చేసి కూడా తీసుకోవచ్చు, అది చెప్తాను. ఇది ఉన్నది రాజమహల్, రంగమహల్ అని చెప్పి ఇంతవరకు చూపెట్టిన కదా ఇదంతా. ఇది ఇంకా మొత్తం ఇటు సైడ్కి మనం ఇంకా రైట్ సైడ్కి వెళ్ళలేదు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళలేదు. ఇది మెయిన్ మాల్ చూసినాము, మ్యూజియం చూసినాము, టైం అయిపోయింది వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఈ హిస్టారికల్ ఒకటి పిక్చర్ చూపెడతారంట, దానికి 500 టికెట్ అంట, మరి స్క్రీన్ వేసి. ఓకే, మనకు టైం లేదు, వెళ్దాం నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు. కానీ గ్రేట్ భయ ఎంతైనా కానీ క్రాంతి మందిర్ కూడా ఉందంట ఇక్కడ 1857. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఇక సెలవు, వెళ్ళిపోదాం. మనకు లేట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు మంచిగా చూపెడదాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ చిన్న మొబైల్ సరిపోలే కవర్ చేయడానికి, మళ్ళీ టైం ఒకటి లేదు. దీంతోటైనా చింపేద్దాం మనం, కానీ టైం నెక్స్ట్ వచ్చినప్పుడు సూపర్. ఫైనల్గా ఎక్కడైతే మెట్రో ఎక్కినామో అక్కడనే దిగినాం, బొటానికల్ గార్డెన్ అని. అందరు అవుట్ అయిపోయారు, ఒక్కొక్కడు హెడ్ఏక్లు, తలకాయ నొప్పులు, నడుము నొప్పులు దారుణంగా వస్తుంది. అసలు ఇది అలవాటు అయి ఉంటుంది, క్రౌడ్లో తిరగడము మామూలుగా ఉండదు భయ్య. అది అందరితోటి కాదు. ఇది ఇట్లా క్రౌడ్లో తిరిగి జర్నీలు చేయడం అంటే మామూలు విషయం కాదు బ్రదర్స్. దారుణం అయిపోయింది కథ. అంటే బాగా అలసిపోయింది. కమ్మర్ దర్ద్ అన్నీ ఘోరంగా అయిపోతున్నాయి. కళ్ళు అయితే ఇటు నుంచి గుద్దుతా ఉన్నాయి దిమ్ము దిమ్ము అని చెప్పి. ఈ ట్రాఫిక్ మామూలుగా లేదా, పెట్రోల్లో కూడా కొద్దిమంది అమ్మ